హే మై డియర్ పీపుల్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే సింపుల్ అండ్ ఈజీ పన్నీర్ కర్రీ చేయబోతున్నాం. ఫస్ట్ పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. అండ్ నాకైతే ఈ కర్రీ రాదు, అది చూపించడానికి మా అక్క అయితే వచ్చేసింది. సో గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేడెక్కాక అందులోకి సాయి జీరా, చెక్క, లవంగా, అలాగే బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అందులోకి మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దాంతో పాటు పుదీనా కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ లో రావాలి, ఆయిల్ బయటికి తేలాలి, అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి దాని మీద ప్లేట్ పెట్టి దాంట్లో వాటర్ వేయాలి. వాటర్ ఎందుకంటారా, కింద కర్రీ మాడిపోకుండా ఉంటుందంట. ఇది మంచి టిప్ కదా, నోట్ చేసుకోండి. టమాటోస్ మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్ కి తగినంత కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టిన కాజు పౌడర్, అలాగే ఎండిపోయిన కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మంచిగా దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు. కర్రీ మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్ లో కొంచెం బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. పన్నీర్ కర్రీ అంటే చాలా మంది చాలా టెన్షన్ అవుతారు, ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు అని నాకు మా అక్క చూపించేంత వరకు కూడా తెలీదు. ఈ కర్రీ చపాతీ, నాన్ లేదా పరోటాలోకి చాలా బాగుంటుంది. మేమైతే బిర్యానీలోకి ట్రై చేసాం, అదిరిపోయింది. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం డూ ఫాలో అనుష ముత్యాల. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.